అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. ఈరోజు పోలవరం నియోజకవర్గంలో 2024 ఎన్నికలకి ఎన్డీఏగా తెలుగుదేశం పార్టీ, బీజేపీ పార్టీ, అలాగే జనసేన పార్టీ ఉమ్మడి అభ్యర్థిగా పోలవరం నియోజకవర్గం నుంచి నాకు ఇక్కడ నిలబెట్టడం జరిగింది. దానిలో భాగంగా ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ఏవైతే జగన్మోహన్ రెడ్డి గద్దె దించాలనే ఒక ఆలోచనతో, అలాగే ఈరోజు పోలవరం ప్రాజెక్టుని ఎన్డీఏ ప్రభుత్వంతో ఈరోజు ఈ ప్రాంతాన్నంతా సస్యామలంగా చేయాలన్న ఒక ఉద్దేశంతో ఈరోజు ముగ్గురు నాయకులు ఉన్నారు కాబట్టి ఈరోజు 3 పార్టీ నాయకులందరం కూడా ఈరోజు పోలవరం నియోజకవర్గంలో నన్ను గెలిపించడానికి కూడా అందరూ కూడా సాయశక్తుల కృషి చేయడానికి ముందుకు వచ్చారు. వారందరికీ కూడా ముందుగా టీడీపీ నాయకులకు, బీజేపీ నాయకులకు కూడా నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తున్నాను. కేవలం ఈరోజు పోలవరం ప్రాజెక్టు సంబంధించి 2014లో చంద్రబాబు నాయుడు గారి హయాంలో 80% పనులు పూర్తి చేశారు. అదే 2019లో ఎన్నికలు అయిన తర్వాత వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఏదైతే నిర్వాసితులకు ఇచ్చినటువంటి హామీలు ఉన్నాయో అవన్నీ కూడా గాలికి వదిలేసి ఈరోజు నిర్వాసితుల్ని రోడ్డు మీద పడేసే పరిస్థితి ఏర్పడింది. ఏదైతే వారికి నష్టపరిహారం రూపంలో కానీ, అలాగే వారికి నిర్మించే ఇళ్ల రూపంలో కానీ, అలాగే ఈ నియోజకవర్గంలో ఉన్నటువంటి అనేకమైన సమస్యలు ఉన్నాయి, వాటిని తీర్చే రూపంలో కానీ ఇక్కడ ఉన్నటువంటి ఎమ్మెల్యే కానీ, అలాగే జగన్మోహన్ రెడ్డి కానీ వైఫల్యం చెందారు. ప్రజలందరూ కూడా చూస్తున్నారు. తప్పకుండా ఎన్నికలు ఎప్పుడు వస్తాయా, ఎప్పుడు కూటమి అభ్యర్థికి ఓటు వేద్దామా అనేది ఒక ఆశతో ఎదురు చూస్తున్నారు. కనుక ప్రజలందరూ కూడా ఈరోజు జగన్మోహన్ రెడ్డిని గద్దె దించడానికి ఉన్నారు. అలాగే ఇక్కడ ఉన్నటువంటి ఎమ్మెల్యే 4 సార్లు గెలిచినా కూడా నియోజకవర్గంలో ఉన్నటువంటి సమస్యలపై ఎలాంటి అవగాహన లేదు. అలాగే సమస్యలు ఎక్కడ ఏం సమస్యలు ఉన్నాయో కూడా తెలియని పరిస్థితుల్లో తెల్లం బాలరాజు గారు ఉన్నారు. కనుక ప్రజలందరూ కూడా ఈ వైసీపీ ప్రభుత్వం మీద వ్యతిరేకత ఉన్నారు. అలాగే ఈరోజు మేము ముగ్గురు ఏదైతే టీడీపీ నాయకులు, ఇన్ఛార్జ్ గారు బొరగం శ్రీని గారు, అలాగే మండల నాయకులు, నియోజకవర్గంలో ఉన్నటువంటి ముఖ్యమైన నాయకులు, అలాగే బీజేపీ నాయకులతో మేము రేపు ఎన్నికలకి సిద్ధమయ్యాం. తప్పకుండా మా ముగ్గురు నాయకులను కలుపుకుంటూ మేము రేపు ఇందాక పెద్దలు అన్నట్టుగా 50,000 ఓట్ల మెజారిటీతో గెలవడం ఖాయం. గెలిచిన తర్వాత ఈ సమస్యలన్నింటినీ కూడా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు, అలాగే పవన్ కళ్యాణ్ గారు, మోదీ గారు రూపంలో మన ప్రాంతాన్ని అభివృద్ధి చెందే విధంగా మా ముగ్గురు నాయకత్వంతో పాటు మేము నడుచుకుని ఇక్కడ ఉన్నటువంటి సమస్యల్ని పూర్తిగా మేము పరిష్కరించే దిశగా, అలాగే అనుభవజ్ఞులైనటువంటి చంద్రబాబు నాయుడు గారు, మోదీ గారు రూపంలో ఇక్కడ పోలవరం ప్రాజెక్టు మన హయాంలో పూర్తి చేయాలని పవన్ కళ్యాణ్ గారు తెలపడం జరిగింది. దానికి అనుగుణంగా తప్పకుండా మా మీద పెట్టినటువంటి నమ్మకాన్ని వమ్ము చేయకోకుండా ఈరోజు ఎలక్షన్స్లో గట్టిగా ప్రచారం చేసి తప్పకుండా భారీ విజయకేతనం మా నాయకులను కలుపుకుంటూ ముందుకెళ్తానని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. ఈరోజున రాష్ట్రంలో ఉమ్మడిగా ఏర్పడి ఉమ్మడికి ప్రభుత్వం ఏర్పాటు చేయాలి, ఉమ్మడి పోరాటం చేయాలి, ఒక రాక్షసుని గద్దె దించాలి అనే ఏకైక ధ్యేయంతో 3 పార్టీలు కలిపి ప్రజలందరి సంక్షేమం కోసం, ప్రజలందరి బాగు కోసం, ఈ రాష్ట్రం బాగు కోసం చేస్తున్నటువంటి ఈ ప్రయత్నం ఫలించాలంటే అందరూ కలిసికట్టుగా పోరాటం చేసి ఈ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వాన్ని గద్దె దించి ఏదైనా సరే ఈ రాష్ట్రంలోనే ఒక ఉమ్మడి ప్రభుత్వం, అంటే ఈ రాష్ట్రంలోని ఉన్నటువంటి జనసేన, టీడీపీ, భారతీయ జనతా పార్టీ 3 పార్టీలు కలిపి ఏకస్తులై ఒక పోరాటం చేసి ఏమైనా ప్రజాకంటకుడు జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ఉపయోగించుకొని అన్ని రకాలుగా అన్ని వ్యవస్థలను నిర్వీర్యం చేసినటువంటి ఈ జగన్మోహన్ రెడ్డి ఏ రకంగా పరిపాలన చేయడానికి అర్హుడు కాదు. కాబట్టి ఏదైనా ఉంటే కనుక ఈ పోలవరం ప్రాజెక్టు, ఈ కాన్స్టిట్యూన్సీ ఉంది, పోలవరం ప్రాజెక్టులో అతను దాన్ని ఎలా బాగు చేయాలి అని చెప్పి చంద్రబాబు నాయుడు చూస్తున్నాడు. చంద్రబాబు నాయుడు గారు చేసిన ఏ పని నేను పాడు చేయాలని అదే పనిగా పెట్టుకున్నాడు. కానీ మేలు చేసే ఉద్దేశం ఏ రకంగా లేదు. 72% చంద్రబాబు నాయుడు గారు పూర్తి చేస్తే అతని పేరు వస్తుందో
అనే ఉద్దేశంతో అతను పాడు చేసి నేను ఇది చేసి నేనైతే చేయగలను కాబట్టి అనే ఉద్దేశంతో అని అనుకుంటున్నాడు. కానీ అతను చేయలేడు, చేసే ఉద్దేశం లేదు. అలాగే అమరావతి కూడా పాడు చేశాడు, అలాగే ఇక్కడ కూడా పాడు చేయడానికి చేస్తున్నాడు. ఖచ్చితంగా ఈ రాష్ట్ర ప్రజలందరూ కూడా అందరూ గమనించాలి. ఈ రాష్ట్రంలోని కూడా ప్రజలందరూ సుభిక్షంగా ఉండాలంటే కనుక అందరూ కలిసి పోరాటం చేసి మన కోసం, మన అందరి కోసం ఈ పవన్ కళ్యాణ్ గారు, ఈ చంద్రబాబు నాయుడు గారు, బీజేపీ నాయకులు పెద్దలు నరేంద్ర మోడీ గారు కూడా ఈ పోరాటంలో భాగస్తులై మన వెన్నుంటి ఈ రాష్ట్రాన్ని బాగు చేయాలని ఒక కూటమిగా ఏర్పాటు చేసినందుకు మీ అందరికీ చేస్తూ మన ముందుకు పంపించినటువంటి ఎన్డీఏ మన జనసేన పార్టీ అభ్యర్థి శ్రీ బాలరాజు గారిని, అలాగే ఎంపీ అభ్యర్థి పుట్ట మహేష్ యాదవ్ గారిని, టీడీపీ ఎంపీగా ఆయన్ని, జనసేన అభ్యర్థిగా మన శ్రీ బాలరాజు గారిని అందరూ గెలిపించి ఈ పోలవరం నుంచి అత్యధిక మెజార్టీతో గెలిపించమని చెప్పి మీ అందరినీ కూడా ఈ సభాముఖంగా ఈ మీడియా ద్వారా మీ ద్వారా కోరుకుంటున్నాను. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.